ఈరోజు 8వ తారీఖు శుభ శుక్రవారం, వైశాఖ శుద్ధ సప్తమి. ప్రతి ఒక్కరికి అమ్మలగన్నమ్మ దీవెనలు ఉండాలి. గిరిరాజ్ ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని రూపిణి ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక రూపిణి. గిరిరాజునికి పుత్రికగా, నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియసతిగా, జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమియంగ రావమ్మ, భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ విధమున నిన్ను పిలిచినను మాతృహృదయమై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చితిమి, మనసు నీకే ఇచ్చితిమి. మగువలంత చేరితిమి, నీ పారాయణం చేసితిమి. త్రిమాతృ రూప లలితమ్మ, సృష్టి స్థితి లయకారినివి. నీ నామములు ఎన్నెన్నో, లెక్కించుట మాతరమౌన. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి. అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెనలు పొందుదాము. సదాచార సంపన్నుగా నా మగు ప్రియ లోకమును, సదాశివ కుటుంబము సౌభాగ్యములిచ్చే దేవతవు. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవునికి మనమంతా మంగళహారతి, మహాదేవికి మనమంతా మంగళహారతి ఇద్దాము రండి. ప్రతి ఒక్కరికి ఆ లలితాదేవి దీవెనలు, ఆ సరస్వతి, భద్రకాళి, బంగారు తల్లి, నవదుర్గాదేవి, విజయవాడ కనకదుర్గాదేవి ఆశీస్సులు, మరి 18 శక్తిపీఠాల దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ దీవెనలు ఉంటే అన్నీ ఉన్నట్టే. మరి నిర్మల ఆమంచ.